వేదిక పైన ఉన్న జగద్గురువర్యులు కంచి కామకోటి పీఠాధిపతులు వారి నడిచే దేవాలయంగా భావించి వారి అడుగుజాడల్లో చేయవలసినటువంటి రక్షణ గో రక్షణ. అందులో భాగంగానే ఈరోజు వేదికపై ఉన్నటువంటి స్వామీజీలు, పీఠాధిపతులు, సాధులు, సంతులు, దేశవ్యాప్తంగా నలుమూలల నుండి వచ్చినటువంటి అందరికీ నేను మనస్ఫూర్తిగా మనం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడానికి కోసం సాక్షాత్తు గోవిందుడే నియమించినటువంటి పాలక మండలి అధ్యక్షుడు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను తిరుమల తిరుపతి దేవస్థానంగా పాలక మండలిగా నాకు అవకాశం వచ్చినప్పుడు నేను ఎన్నడూ ఊహించలేదు నేను స్వామివారి సేవ చేస్తానని. అలాంటిది స్వామి పాదాల చేత అవకాశం వచ్చినప్పుడు దానికి సాక్ష్యం గోవిందుడి దగ్గర సాక్ష్యం శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు. నేను గోరక్షణ చేస్తా, 1,00,000 గోవులతో గోదామని నిర్మిస్తాను సార్ అంటే నీకు నేను పూర్తి సహకారం ఇస్తాను శివకుమార్ అని చెప్పినటువంటి వ్యక్తి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు. ఈరోజు ఇలా మనం అందరం కలిసామంటే కేవలం టీటీడీ చైర్మన్ గా తీసుకున్నటువంటి నిర్ణయం. గోరక్షణ కోసం యుగ తులసి ఫౌండేషన్ పెట్టినటువంటి ప్రతి ప్రతిపాదనని ధర్మకర్తల పాలక మండలిలో పెట్టి ఆమోదించినటువంటి ఘనత చైర్మన్ గారికి దక్కింది. గుడి గోమాత గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించడం, గో ఆధారిత నైవేద్యం, నవనీత సేవ, నయ్యి వితరణ కేంద్రం, అలా చెప్పుకుంటూ వెళ్తే గోదానం కూడా చేయడం, దేశీ గోవుని దానం చేయడం, ఈ రోజు గోభా సమ్మేళనం, ఈ ప్రతిపాదనలన్నీ కూడా పెట్టిన వెంటనే మనం దగ్గరుండి నిర్వహిస్తాం, నీవు నిశ్చితంగా ఉంటూ నీకు పూర్తిగా సపోర్ట్ చేస్తా అని చెప్పి నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఈ ఉద్యమాన్ని ఆ గోవిందుడు పంపించినటువంటి దూత శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు. అందులో భాగంగా ఈరోజు ఇంతమంది మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ కూర్చొని మనం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అనగానే సాక్షాత్తు గోవిందుడే గోరక్షణ చేసినప్పుడు మనం కూడా ఎందుకు గోరక్షణ చేయలేకపోతున్నాం అనేటువంటి అంశాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. తల్లి లాంటి గోమాత, సకల దేవతలు, 30 దేవతలు కొలువైనటువంటి గోమాత ఈరోజు కష్టాల్లో ఉంది. ఆ కష్టాలను అధిగమించడం కోసం గోవిందుడు అనేకమైన మార్గాలు చూపించడానికి కోసమే ఈరోజు గోమా సమ్మేళనం. మనం అందరం కూడా చైతన్యం కావాల్సినటువంటి రోజు వచ్చింది. మనం అందరం కూడా జాగృతి కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇక్కడ ఉన్నటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ ఈ రోజు ఒక్క తాటి మీదకి వచ్చి గో రక్షణకి మేము కంకణబద్ధ. ఇప్పుడే ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచినటువంటి శ్రీ గోదా మహాతీర్థ్ పత్మేడ శ్రీ 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 దత్తు చంద్రానందజీ గారు ఇప్పుడే వేదికపై వచ్చారు. వారు 3 లక్షల గోవుని మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రతి గోమాతకి రోజుకి 50 రూపాయల చొప్పున పశుగ్రాసం అందించినటువంటి వ్యక్తి ఈ రోజు శ్రీ దత్తు చంద్రానంద గారు. ఒక గో నిధిని ఏర్పాటు చేశారు.
1000 కోట్ల రూపాయలు గో సంరక్షణ కోసం వేయడం కూడా ఏర్పాటు చేశారు. ఆ దక్షిణ గారు అన్ని విషయాలు చెప్తారు. ఈరోజు మనం ఇన్ని కార్యక్రమాలు చేయాలన్నా, ఒక మంచి ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేయాలన్నా, ఒక అద్భుతమైనటువంటి దేవాలయం కట్టుకొని ఆ దేవాలయానికి ప్రవేశించాలన్నా ముందుగా రావాల్సింది గోవు. అలాంటి గోవు ఈరోజు కష్టాలు ఉంది, గొంతు తెగి పడిపోతున్నది. దాన్ని కాపాడుకోవడం కోసమే ఈరోజు గోమా సమ్మేళనం. ఈరోజు మనం గో ఉత్పత్తులు మన శరీరంలో ఆహారంగా మారాలి తప్ప ఔషధాలు మన శరీరంలో ఆహారంగా మారాయి. ఈరోజు మీరు ఒక్కరన్నా కూడా టాబ్లెట్ వేసుకోకుండా ఉన్నాము అంటే చెప్తానికి వీల్లేదు. ప్రతి ఒక్కరం కూడా మందులు మింగి హాస్పిటల్ పాలయ్యాం. ఆవును దూరం చేసుకున్నాం, అంబులెన్స్ ఎక్కుతున్నాం. ఆవు మన దగ్గర ఉంటే అష్టైశ్వర్యాలు ఇస్తుంది. ఆవు మన దగ్గర ఉంటే మన బాగోగులు, మన ఆరోగ్యాలు సుఖ సంతోషంతో ఉంటాం. అలాంటి గోవు ఈరోజు రక్షించుకోవాలని గోమా సమ్మేళన కార్యక్రమం నిర్వహించాం. ఏదేమైనప్పటికీ గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఈరోజు మా గురువు గారు శ్రీ విజయరామ్ గారు హైదరాబాద్లో జరిగినటువంటి గో మహాగర్జన వేదిక పైన స్వామివారికి పెడుతున్నటువంటి బీపీటీ సోనా మసూరి కూడా బంద్ చేయాలి, స్వామివారికి గో ఆధారిత నైవేద్యం తినిపించాలి, స్వామివారి పూర్తిగా గో ప్రతి కావాలని చెప్పినప్పుడు చెప్పిన మరుక్షణమే పాలక మండలి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి దృష్టికి తీసుకొస్తే ఒక్క వారం రోజులు రాసుకుంటే రేపటి నుంచి ప్రారంభించేటటువంటి ఘనత ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం గోవు కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. అందులో ఒక ముఖ్యమైనటువంటి విషయం గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించడం. ఇంతవరకు ఏ పాలక మండలి 100 సంవత్సరాల చరిత్రలో టీటీడీ పాలక మండలిలో ఏ రోజు కూడా 2007లో వందే గోమాత్రం ఒక కార్యక్రమం నిర్వహించారు. దాని తర్వాత అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు దేశీ గోవులని స్వస్తి పలికి జెర్సీ గోవులను తెచ్చుకున్నాడు మహానుభావుడు. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా దేశీ గోవులు కనబడే పరిస్థితి వచ్చింది. తిరిగి దేశీ గోవులను ఉత్పత్తులు వాడాలని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకు రావడం ఒక శుభపరిణామం. దానికి మనం రాజ్యాంగబద్ధంగా గోవును బ్రతికించుకోవాలని చెప్పేసి గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని చెప్పేసి తీర్మానించడం కూడా ఒక శుభసూచకం, ఒక చారిత్రాత్మక నిర్ణయం. అందులో భాగంగా మనం అందరం కూడా ఈరోజు వేదికపై ఉన్నటువంటి మీరందరూ కూడా గో రక్షణ చేస్తూ, వ్యవసాయం చేస్తూ, గోవులను కాపాడాలని చెప్పేసి పరితపిస్తూ ప్రాణాలు తెగించి ఈరోజు మీరు గోరక్షణ చేస్తుంటే దీనికి ఆ ఏడుకొండల స్వామి అనుగ్రహంతో, ఆయన అండదండలతో ఏ విధంగా గోవును రక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు గోమా సమ్మేళనం పెట్టి ప్రతి ఒక్కరిలో జాగృతి కలిగించే విధంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వేదికగా మారింది. ఇంతకుముందే భూమన్న చెప్పినట్టు ఈరోజు ఐక్యరాజ్య సమితిలో కూడా వ్యవసాయానికి పెద్దపీట వేయబోతుంది తిరుమల తిరుపతి దేవస్థానం. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గోవు నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులు తినాలి తప్ప విషపూరిమైన ఆహారం తిని అనారోగ్యం కావకూడదని చెప్పేసి ఆ గోవిందుడు పంపిస్తున్నటువంటి సందేశం. ఈరోజు దాదాపు సంవత్సరం పైనుండి మనం అందరం కూడా మూతులకి మాస్కులు పెట్టుకుంటూ, శానిటైజర్లు పెట్టుకుంటూ దినం బ్రతుకుతూ, భయంతో బతుకుతూ, చావు బతుకుతూ జీవిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. రోజుకి 1,00,000 మంది గోవిందుని దర్శించుకునే వాళ్ళు ఈరోజు 20,000 మంది దర్శించుకునే పరిస్థితి వచ్చింది. అంటే గోవును దూరం చేసుకున్నందుకే గోవిందుడు ఈ రోజు ఈ యొక్క పరిష్కారం కోసమే గోమా సమ్మేళనం ఏర్పాటు చేశారు. గోవు మన మధ్యలో ఉన్నట్టయితే ఎటువంటి హాస్పిటల్తో పని లేదు. ఆవును రక్షించుకోవాలని చెప్పేసి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఇచ్చినటువంటి పిలిపే ఈరోజు గోమా సమ్మేళనం. చివరగా ఇక్కడ విచ్చేసినటువంటి జగద్గురులు, పీఠాధిపతులు వాళ్ళందరూ కూడా ఒకే సందేశం, గో రక్షణ మన తక్షణ కర్తవ్యం. గావో విశ్వస మాత్ర అని చెప్పేసి టీటీడీ బ్యానర్లో పెట్టారు. కాబట్టి ఈ విశ్వానికి తల్లి లాంటి గోవును మనం రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం గోవు గురించి ఏ ఒక ప్రపోజల్ పెట్టినా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి మీ యొక్క భవిష్యత్తులో మీరు కూడా ఒక అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు కూడా టీటీడీకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. భవిష్యత్తులో ఈరోజు మనం అందరం కూడా ఎంత అదృష్టవంతులం అంటే భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే
ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చాడంటే ఖచ్చితంగా తెలుగు ప్రజలు కాకుండా తెలుగు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గో రక్షణ చేస్తే చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలకి మనం ఆదర్శంగా మారుతామని చెప్పడానికి ఈ రోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వారికి అవకాశం ఇచ్చాడు. ఏది ఏమైనప్పటికీ మనం చేస్తున్నటువంటి పోరాటం యుగ తులసి ఫౌండేషన్ మొదటి నుంచి చేస్తున్నటువంటి గో ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి మీరందరూ కూడా ఈ రోజు గో మహాసమ్మేళనం కోసం హైదరాబాద్ నుండి దాదాపు వారం 10 రోజుల ముందే వచ్చి ఇంతమంది ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తానికి వచ్చారంటే మీరు ప్రాణాలు సైతం తెగించి గో రక్షణ కోసం పోరాటం చేసినటువంటి మీరందరికీ కూడా మరొకసారి పేరుతో ధన్యవాదాలు తెలుస్తూ మన అందరి లక్ష్యం గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించడం. ఈ ఉద్యమం మరింత ఉధృతంగా ముందుకు పోవడానికి కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. స్వామివారి పాదాల చెంత ప్రమాణం చేసేందుకే ఈ రోజు ఇక్కడ మాట్లాడే అవకాశం వచ్చింది. ఆ గోవిందుడు సంకల్పించిన కార్యక్రమాలు కాబట్టి ఇక్కడ నిలబడగలుగుతాం. గోవిందుడికి ఇష్టమైనటువంటి గోవుని రక్షించడానికి కోసం భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించాల్సినటువంటి అవసరం మనకు ఉంది. కాబట్టి మేము చేస్తున్నటువంటి ఉద్యమంలో తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని విధాల సహాయ సహకారం అందిస్తున్నందుకు వచ్చే సంవత్సరం కంచి కామకోటి పీఠాధిపతి స్వామివారి పాదాల చెంత నుండి మేము గో మహారథయాత్ర దేశవ్యాప్తంగా చేయడానికి కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. గోవు జాతీయ ప్రాణి ప్రకటించడం కోసం వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత గో మహారథయాత్ర ప్రారంభం కాబోతున్నది. దేశవ్యాప్తంగా గోవిందుడు గోరక్షణ చేసినప్పుడు మనం కూడా గోరక్షణ చేసడానికి ముందుకు రావాలని చెప్పేసి గోవిందుడు భక్తులను పిలుపునిచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. దానికి మీ యొక్క సంపూర్ణ సహాయ సహకారం అందించాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా ఈవో గారు జవహర్ రెడ్డి గారు అయితే తాను గోవు గురించి ఎప్పుడు సమయం అడిగినా కూడా ఇమీడియట్గా సమయం ఇచ్చి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనం ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇది చాలా అవసరం. పరిస్థితులు బాగలేవు, ఎన్విరాన్మెంట్ అంతా అస్తవ్యస్తంగా ఉన్నది. దీన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి అని చెప్పేసి గో ఆధారిత కమిటీ వేసినప్పుడు వాళ్ళందరితో కూడా చర్చించి ప్రతి అంశం కూడా క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు తీసుకెళ్తున్నారు జవహర్ రెడ్డి గారు. వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో పత్తిమేడ కూడా వెళ్దామని చెప్పారు. మీరందరూ కూడా పత్తిమేడకి వెళ్తే గోవును ఏ విధంగా రక్షిస్తున్నారో సంరక్షించే విషయంలో మీకు తెలుస్తుంది. భవిష్యత్తులో మనందరం కూడా గోరక్షణ కోసం ఒకటే పోరాటం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కలిగించినటువంటి పెద్దలందరికీ, జగద్గురువులకి, పీఠాధిపతులకి, మఠాధిపతులకి అందరూ కూడా పేరు నమస్కారం తెలియజేస్తూ, ముందుగా గణపతి సచ్చిదానంద స్వామి వారి శిష్యులు వాలంటీర్స్ ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా కూడా గోవు కోసం హైదరాబాద్ లో గో మార్గార్జన చేసినప్పుడు 500 మంది వాలంటీర్స్ పంపించారు. కోసం తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్నటువంటి నిర్ణయం మనం అందరం కూడా తూచా తప్పకుండా పాటించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ భవిష్యత్తులో ఆ గోవిందుని ముందుకు తీసుకెళ్లి మనకందరూ ఆ గోవిందుని శక్తి సామర్థ్యం ప్రసాదించి తిరిగి పూర్వవైభవం తిరుమల తిరుపతి దేవస్థానానికి రావాలి. 1,00,000 మంది దర్శించుకున్న భాగ్యాన్ని మా ఏడుకుంటోత్సవం తొందరగా కలిగించాలి. గోరక్షణ కోసం మేము ప్రాణాలు అర్పిస్తాం, గోవును రక్షిస్తాం. తండ్రి ఈ విశ్వమంతా సల్లంగా చూడమని చెప్పేసి ఈ వేదిక ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై గోమాత, జై గోమాత. ధన్యవాదాలు సార్. తదుపరి పూజ్యులు శ్రీ 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 విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ గారు, ప్రజాల అధ్యక్ష మఠం, ఉడిపి, కర్ణాటక, వారిని తమ అనుగ్రహ భాషను అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. కృష్ణం వందే విష్ణురు వషట్కారః భూత భవ్య భవప్రభు. విశ్వం అంటే భగవంతుడు కూడా. మనమందరూ కూడా భగవంతుని పూజిస్తున్నాము. భగవంతుడు స్వయం ఆ ఆవుల్ని పూజిస్తున్నాడు. మనకు శ్రీనివాసుని చూపించినది ఆవు. ఆవుల్ని కొట్టేయాలని వచ్చిన ఆ పురుషుల్ని విరోధించి ఆవుని రక్షించిన వాడు భగవంతుడు. అలాంటి భగవంతుడ సన్నిధానంలో అందరూ కూడా ఇప్పుడు ఆవులని రక్షించాలని ఒక పెద్ద అభియానం చేసేది. ఆవుని జాతీయ ప్రాణిగా ఘోషించాలని, ప్రకటించాలని ఒక అభియానం ప్రారంభం చేస్తున్నది. అది కూడా భగవంతుడి సన్నిధానంతో
ఇది ఖచ్చితంగా యశస్వి అవుతుంది. మన హిందూ సమాజంలో విప్లవం చేస్తున్న దోష కారణంలో రెండు, ఒకటి గోహత్య, ఇంకొకటి మతమార్పణ. అది కూడా మన హిందూ సమాజంలో చాలా బాధ చేస్తుంది. దానికి కూడా విరోధంగా ఒక పెద్ద అభియానం మన వెంకటేశ్వరుని సన్నిధానంతోనే ప్రారంభమవ్వాలి. మన దేశంలో, భారతదేశంలో ఆవుల్ని చంపేసినది మహా అపరాధం, కూడదు. ఆంధ్రప్రదేశ్లో కూడదు, తిరుపతిలో కూడదు. అలాగే మత మార్పులో కూడా మన భారతదేశంలో ఇది అపరాధం. మన ఆంధ్రప్రదేశంలో అపరాధం, తిరుపతిలో అపరాధం, సర్వత్రా అపరాధం. దాన్ని కూడా విరోధించే పెద్ద అభియానం ఇక్కడి నుంచే ప్రారంభం చేయాలా. భగవంతుని యొక్క అనుగ్రహం మనకు అందరికీ కూడా ఉంది. అందరికి కూడా దీనిలో సహయోగం చేస్తున్న అందరికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ప్రార్థిస్తున్నాము. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. కృష్ణ यश श्रुति स्मृति सूत्राणाम अंतर्जनमशीषमते। आज तिरुपति में एक ऐतिहासिक महोत्सव हो रहा है, एक महासंगम हो रहा है। केवल पूर्व और पश्चिम नहीं, उत्तर और दक्षिण चार दिशा से साधु संत आचार्य गण सब यहाँ आए हैं। ये सबकी एक ही कंठ गो संरक्षण, गावो विश्वस्य मातरः। हमको बहुत आनंद हुआ। 2 दिन से एक यशस्वी गो सम्मेलन यहाँ चलता है। हमारा टीटीडी पूरा सहकार देकर अद्भुत महोत्सव ये है। और ये विषय आपको बताना है, कल हमारा कर्नाटका राज्योत्सव है। राज्योत्सव को हमारा टीटीडी एक अद्भुत गिफ्ट दिया है। और गिफ्ट और कन्नड़ वाहिनी, फुल टाइम कन्नड़ वाहिनी आज कल से हो रहा है। ನಾನು ಅದಕ್ಕೋಸ್ಕರ ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನಮ್ಮ ವಿಶ್ವನಾಥ್ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದಾರೆ, ಯಾಕೆಂದ್ರೆ ಕನ್ನಡದ ಮತಮಾತಾಗಿರುವಂತ दूरंगमं ज्योतिखां ज्योतिरेकं तन्मे मनः शिवशंकरमस्तु। देवीं वाचं जनयन्त देवः तां विश्वरूपः पशवो वदन्ति। शारो मंगेश मोदन्तुहाना धेनुर्भागस्मानुपसुष्टुते। बोलिए गौ माता की, गंगा मैया की, सनातन धर्म की, सत्य परंपरा की मां। ये शब्द गाय ने हमको दिया और जिस दिन हम पैदा हुए यही बोला है। क्या बोला है? बोलिए। मेरा हाथ खड़ा करके बोलिए। और ब्रह्मांड के जो आदि कवि हुए हैं श्री वाल्मीकि जी, उनके मुख से जो तमसा नदी के तट पर पहला श्लोक निकला, उस श्लोक का भी पहला शब्द क्या था? जोर से बोलिए, मेरा हाथ खड़ा करके बोलिए। समस्त मंच पर उपस्थित पूज्यपाद चरणों को प्रणाम करते हुए
इस आयोजन को तिरुमला तिरुपति देवस्थानम पथमेड़ा गौधाम और के शिव कुमार तिरुपति शब्द से किमर्थम वर्तते। तिरुपति शब्द का अर्थ होता है जो तीन का पति, महालक्ष्मी, महाकाली, महासरस्वती। और निश्चित रूप से जो तिरुमला तिरुपति देवस्थानम के जो चेयरमैन साहब यहां पर उपस्थित है, अभी हमें श्रीधर जी बता रहे थे कि उनकी अर्धांगिनी, उनकी भार्या नित्य गौ सेवा करती है और गौ सेवा करने के बाद भोजन करती है। बहुत बहुत अभिनंदन। निश्चित रूप से ये सौभाग्य इसीलिए आपको प्राप्त हुआ है। ये जो महागौ सम्मेलन यहां पहली बार हो रहा है, निश्चित रूप से जो गोविंद भगवान हैं, जो तिरुपति बालाजी महाराज हैं, इसके पीछे निश्चित रूप से उन्हीं की प्रेरणा है। हमारे यहां श्रीमद् भागवत के अंदर 3 शब्दों का अधिक प्रयोग हुआ है, गोविंद, दामोदर, माधव। गोविंद शब्द भगवान ब्रह्मा ने गोविंद नाम तब श्री कृष्ण को दिया जब गौ माता ने अपने दूध से श्री कृष्ण का अभिषेक किया, और वो सारी लीला तिरुपति बालाजी में हुई है। स्वयं नारायण गौ माता की रक्षा के लिए तिरुपति में प्रकट हुए हैं। जब इस धरती पर स्वयं भगवान गौ माता की रक्षा के लिए खड़े हो सकते हैं, तो तिरुपति गोविंद भगवान को मानने वाले आज चुप क्यों बैठे हैं? आप उदासीन भाव में क्यों हैं? इस पर चिंतन करने का आज अवसर है, इस पर विचार आज होना चाहिए। सबसे पहला सवाल है गाय। పరమహంస శ్రీ ప్రజ్ఞానందజీ మహారాజ్ ఒడిస్సా వారిని తమ అనుగ్రహ భాషను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. निकल जाके all of you. I have been observing silence, so there is difficulty in talking. I broke my silence only for Mother God. We are people of India. India is the land of spiritual. जय गौ माता।
सकल देवता रूपिणी गो महालक्ष्मी सुख शांतुలు కలిగించే అమృత కరుణాక్షి सकल देवता रूपिणी गो महालक्ष्मी सुख शांतुలు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోని గోమాతకి ప్రథమ స్థానం అది చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం చేజేలు పలికేము గోమాత శివుడిచ్చి వరించే గోమాత కరుణించి కాపాడి గోమాత ఏవేపు వైద్యమే గోమాత సకల దేవతారూపిణి గో మహాలక్ష్మి సుఖ శాంతము కలిగించే అమృత కరుణాక్షి గోవులున్న ప్రదేశం ప్రాణవాయు నివాసం గోవులతో వర్ధిల్లును ప్రకృతి వ్యవసాయం ఆవు పాలలో ఉన్నది వేల ఔషధాల గుణం గోమూత్రం గోమయము సర్వరోగహరం గోవే దిక్కనే నేటి శాస్త్ర విజ్ఞానం గోవుకు మృక్కెరా ప్రతి శాస్త్రం వేదం గోధూళిని దేవతలే ధరించెదరుగా గో శక్తిని ఓంకారని కీర్తించుగా చేజేలు పలికేము గోమాత శివుడిచ్చి వరించే గోమాత కరుణించి కాపాడి గోమాత ఏవేపు వైద్యమే గోమాత జగతిలోని గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం గోమాత గో ప్రదక్షిణం చేసిన భూ ప్రదక్షిణం పుణ్యం గోమాతే నివారించు కలుషిత పర్యావరణం గో పూజ మహిమ వలన కలుగును ఆత్మజ్ఞానం గో పోషణమే వసగును అద్భుత ఘన విజయం గోవుకు వందనం మహాపాపహరణం గో దర్శనమే బహు పుణ్య నది స్నాన ఫలం గో సేవే గోవిందుని ఆదేశముగా గో రక్షణ మన తక్షణ కర్తవ్యముగా సకల దేవతారూపిణి గో మహాలక్ష్మి సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోని గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం గోమాత गाय का प्रश्न। गाय के लिए 3 कदम उठाने ही पड़े। जैसे इस वर्तमान भारत में हमने अपनी आंखों के सामने देखा, लोग कभी नहीं सोचते थे कि जम्मू कश्मीर से 370 हट जाएगी। लोग कभी नहीं सोच पाते थे कि अपनी आंखों के सामने राम मंदिर बन जाएगा, लेकिन वह जैसे हुआ तो ये गौ माता भी राष्ट्रमाता हो के रही। और प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी और अमित शाह जी
अब नहीं तो फिर कब कब तक प्रतीक्षा करते रहे हम? अब सब हम भाषण देके चले जाएंगे अपने अपने आश्रमों में। भाषण देना, अपनी बात कहना, ये एक बात है, लेकिन देश आज वेद से नहीं चल रहा। वेद से हमारा जीवन चलता है, लेकिन देश संविधान से चलता, कानून से चलता है। तो देश की संसद में गौ माता को राष्ट्रमाता घोषित करने तो कानून होना ही चाहिए, तभी गौ माता का गौरव का। यह तो एक बात है। प्रस्ताव सब महापुरुषों को के जितने यहाँ हैं उनको, यहाँ से भारत में 5 लाख से ज्यादा मंदिर है, वहां से ये प्रस्ताव जाना चाहिए। और तिरुपति देवस्थानम कितना, एक बालाजी का पवित्र ये देवस्थान है, यहां से ये प्रस्ताव जाता है तो मुझे तो विश्वास है अब ये इसी वर्ष या अगले जो भी संसद सत्र है उसी में प्रस्ताव पारित होना चाहिए, नहीं तो मामला फिर ठंडा पड़ जाएगा। फिर ये ऐसे सम्मेलन हम लोग करते रहेंगे। पुरुषों ने बहुत बहुत सम्मेलन किए, ये भी एक सम्मेलनों की श्रेणी में एक सम्मेलन हो जाएगा। इसलिए इस प्रस्ताव को लेकर के सुब्बा जी, तो एक तो ये कानून होना चाहिए। एक महाराज जी कह रहे मोदी जी के कान में इसलिए यहां से अब जाएगा मोदी के कान में हम सब महापुरुष इकट्ठा होकर के और वहीं पहुंच जाएंगे संसद भवन में। कोई दिक्कत नहीं। तो हम क्यों नहीं पूछ सकते? जब वहां किसान कितने महीनों से बैठे हुए तो हम ही लाके बैठ सकते, हो जाएगा। एक बात ये तो कानून की बात हुई। दूसरा हमारा कर्तव्य, तो जितने भी सब यहां पर बैठे हुए हैं और जो आज ये डीटीवी के माध्यम से पूरे देश के नेशनल मीडिया में भी कार्यक्रम प्रसारित होगा, सब लोगों को ये प्रण लेना चाहिए कि हमें गोव्रती बनना है। गाय का ही दूध, गाय का ही घी और गो आधारित कृषि उत्पादों का ये हमें प्रयोग करना, ये बहुत बड़ा संकल्प है। ये राष्ट्र में क्यों नहीं हो सकता? तो सबको गोव्रती होने का, यहां खाली बैठे उनको नहीं, पूरे देश को गोव्रती होने का संकल्प लेना है। ये सॉल्यूशन है जो हमारे स्तर पर हमको करना है। और बाकी तो छोटे छोटे स्टेप हैं। एक बड़ा स्टेप हो यहां टीडीपी की ओर से और ऐसे देश के जो समर्थ संस्थान है उनकी ओर से गौ माता की नस्ल सुधार के लिए, जैसे करनाल से एक पाप शुरू हुआ कि इंडियन ब्रीड की नस्लों को जर्सी, हॉस्टन जैसे हमारे महाराष्ट्र ने कहा, उनका इंजेक्शन लगा करके गो का पूरा नस्ल खराब कर दिया। अब हम खाली कहते रहेंगे तो बात कैसे बनेगी? तो गो के नस्ल सुधारने के लिए जहां एक और नंदीशालाएं होनी चाहिए, वहां साइंस और टेक्नोलॉजी के द्वारा ऐसे कार्य भी होने चाहिए कि जितनी भारत में नस्लें हैं उनका नस्ल सुधार का भी बहुत बड़ा आंदोलन चलाने की जरूरत है। उसके कई स्टेप्स हैं, ये कोई लंबा भाषण के लिए नहीं आया हम लोग, उसके स्टेप्स होने चाहिए। यहाँ इसकी शुरुआत इधर टीडीपी की तरफ से सुब्बाराव जी आप करो, बड़े रूप में एक गो अनुसंधान केंद्र और पूरे राष्ट्रव्यापी उसका बनाए। पतंजलि आपका पूरा साथ निभाने के एक कार्य के लिए कम से कम 1000, 2000, 5000, 10,000 करोड़ के प्रोजेक्ट की आवश्यकता है। ये छोटा काम नहीं है। तो आप भी इधर समर्थ संस्थान है, हम पतंजलि की तरफ से इसमें 500,000 करोड़ रुपए लगाना होगा तो हम लगाने के लिए अभी थोड़ा आगे आके बोले थे, घर वाले दिख नहीं रहे। पहले हमारे पास थोड़ा इकोनॉमिक क्राइसिस था, लेकिन अभी हमारा 4300 करोड़ रुपए का रुचि सोया का पतंजलि का भी ले आएंगे और जो पैसा आएगा सबसे ज्यादा गोमाता की सेवा में लगेगा। काम क्या सारा अर्थ परमार्थ के लिए हमको पर्सनल वेल्थ तो चाहिए नहीं। बहुत के लोग कहते हैं स्वामी होके ये स्वदेशी का आंदोलन चलाते हो, तो मैंने कहा तुमको कोई यूनिलीवर के साथ तुम्हारा ब्याह हो रखा है क्या? तुम्हारे फूफा लगते हैं क्या? लगते हैं तुम्हारे कोई वाले तुम्हारे क्या रिश्तेदार लगते हैं? स्वामी रामदेव के पास, पतंजलि के पास जो भी अर्थ होगा वो
सारा अर्थ परमार्थ के लिए है। उनका प्रयोजन है और उसका पहला अधिकार गौ माता को है, भारत माता की सेवा के लिए। और क्या ऐसे ही ये कार्य आगे बढ़ेगा। मैं तो अपने मन की ये भाव व्यक्त करने के लिए कि एक बार आदरणीय श्री जगन मोहन रेड्डी जी से लेकर के सारे देश के मुख्यमंत्रियों की तरफ से भी हमको इस प्रस्ताव पर सिग्नेचर करवाने चाहिए। हमारे मिलन भाई बैठे उद्धव जी के पास, मैं खुद ही चला जाऊंगा सिग्नेचर करवाने के लिए। सारे तैयार, सारे देश के मुख्य मंत्रियों की ओर से प्रधानमंत्री को प्रस्ताव जाना चाहिए, सारे साधुओं की तरफ से जाना चाहिए और ये सब काम होगा। जब हम भगवान की शरणागति में हैं तो ये काम यशस्वी होगा। इस संकल्प के साथ मेरे साथ एक बार फिर से बोले, भारत माता की, गौ माता की। बहुत ధన్యవాదాలు మహోదయ్. గోమాతను దేశీయ ప్రాణిగా ప్రకటించేంత వరకు ఇది ఉద్యమ రూపంలో సాగాలి నిరంతరాయంగా అంటూ ప్రతి ఒక్కరూ గో ప్రతినిధిగా మారేలా ప్రతినిధి అంటూ గో సేవకే మన ప్రతినిధి సంస్థ ద్వారా సంపాదించిన యావత్తును సమర్పిస్తామని చాటి చెప్పిన శ్రీ బాబా రామ్దేవ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ చేయడం దగ్గర నుంచి, కుష్టు రోగులకు చికిత్స చేయడం దగ్గర నుంచి, వైద్యశాల దగ్గర నుంచి, సంగీత కళాశాల దగ్గర నుంచి, విశ్వవిద్యాలయం దగ్గర నుంచి, పద్మావతి మహిళా కళా విశ్వవిద్యాలయం దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి వారు హిందూ ధర్మ ప్రచారకుడిగా తన విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. నిజానికి రోజున గ్రామ గ్రామాన, వీధి వీధిన, వాడవాడన, పల్లె పల్లెలో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తున్న మొట్టమొదటి ధర్మ ప్రచారకుడు అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామియే. చైర్మన్లు ఇక్కడ మనకి ఇంటి పక్కన గతంలో చైర్మన్గా పనిచేసినటువంటి వారు ఉన్నారు, ఇప్పుడు పనిచేస్తున్న వారు ఉన్నారు. చాలా గొప్ప కార్యక్రమాలు తలపెట్టి చేశారు. వాళ్ళ సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ అందరూ కూడా మంచి కార్యక్రమాలు చేశారు. ఎవరు అధ్యక్షులుగా వచ్చినా, పాలక మండలిగా వచ్చినా కొన్ని ఆటుపోట్లు, ఒడిదుడుకులు వస్తుంటాయి. అప్పుడు మేము కూడా టీవీలో కనబడుతుంటాం, అది వేరే సంగతి. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఈ రోజున మొత్తము ప్రపంచంలో ఉండే హిందూ సమాజాన్ని, హిందూ జాగృతిని చేసేటువంటి ఒకే ఒక ఆధ్యాత్మికమైనటువంటి పరమాత్ముని శక్తి. గత 70-80 సంవత్సరాలుగా భారతదేశంలో జరిగినటువంటి గో సంరక్షణకు సంబంధించిన కరపత్రి స్వామి దగ్గర నుంచి మొత్తము భారతదేశంలో ఉండేటువంటి పీఠాధిపతులు, మఠాధిపతులు, మహామండలేశ్వరులు చేసినటువంటి ఉద్యమాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు చివరికి వెంకటేశ్వర స్వామి వారే పూనుకుని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చేత తీర్మానం చేయించారు. ఇక్కడే తీర్మానం అయిపోయిందంటే ఢిల్లీలో చట్టం కావడం అనేటువంటిది లాంఛనం అనుకోవాలి మనం. ఇప్పుడే మన పూజలు జయేంద్ర సరస్వతి స్వామి వారు కూడా కాస్త చెవులో చెప్పని కూడా చెప్పారు. మామూలుగా ఫోన్ చేస్తేనే పని అయిపోయే ప్రభుత్వాలు వచ్చినాయి ఈ రోజు రేపు. మొత్తం భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు పోటీ పడి పనిచేస్తున్నాయి చాలా విషయాల్లో. దీంట్లో సందేహం లేదు. ఎందుకంటే కాలం మారింది, అవకాశాలు మారాయి, ప్రజల యొక్క కోరికలు మారాయి. కాబట్టి ప్రభుత్వాలు వేగంగా పనిచేస్తున్నాయి, అర్థం చేసుకుంటున్నాయి. అదే వేగంలో, అదే పద్ధతిలో ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి సదస్సు దీన్ని ప్రతిబింబించి, దీని ప్రతిఫలంగా కేంద్రం చట్టం చేస్తుంది. అట్లాగే రామ్దేవ్ బాబు గారు చెప్పినట్టుగా అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఈ చట్టం చేయడానికి అనుకూలతను వాళ్ళు చూపాలి, దాని ముందుకు రావాలి. కేంద్రంలో చట్టం చేస్తే రాష్ట్రాలు అమలుపరుస్తాయని నమ్మకం లేదు. ఈరోజు రైతు చట్టాలను చూస్తున్నాం మనం. అందులోనే 1977లో ఉన్నటువంటి గో సంరక్షణకు సంబంధించిన చట్టం ఉంది, కానీ దాన్ని అమలుపరుస్తున్న నాథుడు లేడు. కాబట్టి వచ్చేటువంటి చట్టాన్ని మనస్ఫూర్తిగా అందరూ కూడా స్వాగతించి ఆచరించేటువంటి మానసికత రావాలి. ఈ సందర్భంగా ఒక విషయం అయితే స్పష్టంగా గుర్తు చేస్తాం. ఈరోజు మొత్తం ప్రపంచంలో చాలా పెద్ద మార్పులు వస్తున్నాయి. ఎవరు దాస్తే దాగే విషయాలు కాదు. ఒకటి మాత్రం వాస్తవం, ప్రపంచం మొత్తం మీద హిందుత్వానికి అనుకూలమైనటువంటి ఒక పెద్ద సునామీ వస్తున్నది అనేది విషయం.
కావచ్చు, మొత్తం ప్రపంచమంతా హిందుత్వానికి అనుగుణమైన ఒక పెద్ద వాతావరణం నిర్మాణం అవుతుంది. ఇందాకే చెప్పారు ఆవులకు సంబంధించి గో లక్షణ, వేద లక్షణ గోమాత అని చెప్పి. వేద లక్షణ గోమాతే కాదు, అసలు ఈ సమాజమే వేద లక్షణ సమాజమే. ఆవంటే తెలియకుండా, వేదంలో ఏం చెప్పారో తెలియకుండా, పురాణంలో ఏం చెప్పారో తెలియకుండా ఆవును తనని ఆటోలో పోతుంటే నా ప్రాణం పోయినా పర్వాలని అడ్డుపడేటువంటి పాముడికి వేదం తెలుసా? తెలియకపోయినా పనిచేస్తున్నాడంటే వాడి మెదడులో కొన్ని వేల సంవత్సరాల క్రితమే వేద సంస్కృతిని ప్రోగ్రామ్ చేసి పెట్టారు కాబట్టి వాడు ఆ మార్గంలోనే నడుస్తాడు. అందుకని ఈరోజు హిందుత్వానికి సంబంధించిన ఏ విషయం వచ్చిన సమాజము చాలా సున్నితంగా స్పందిస్తూ ఉన్నది. ఇందులో దాపరికమేమీ లేదు. భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే తన మేనిఫెస్టోలో హిందుత్వమే ఎజెండాగా పెట్టుకుంటే తప్ప ఈ దేశంలో ఉనికి ఉండదు. అపమాటమే లేదు. అది దేవాలయమా, వేదమా, గోవా ఏదైనా సరే హిందూ సమాజానికి అనుగుణంగా నిలబడకపోతే ఆ పార్టీకి ఈ దేశంలో ఉనికి ఉండదు. హిందూ సమాజం అనేది మొహమాటం లేకుండా చెప్తున్నా, హిందూ సమాజము బీజేపీకి మాత్రమే సొత్తు కాదు. మిగతా పార్టీలు కూడా పోటీ పడి దాంట్లో భాగాన్ని కూడా తెచ్చుకోండి అనేటువంటి పద్ధతిలో ఈరోజు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మొన్న ఎన్నికల్లో స్టాలిన్ డిఎంకే దేవాలయాల గురించి మేనిఫెస్టోలో పెట్టబట్టే హిందుత్వపు లెహర్ని ఆ సునామీని ఆపగలిగారు. ఈరోజు రాగానే దేవాలయాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కూడా నిజంగా చెప్తున్నారు, తిరుమల తిరుపతి దేవస్థానం గత 2 సంవత్సరాలుగా ఎస్వీబీసీ ఛానల్ కావచ్చు, తిరుమల నిర్వహణ కావచ్చు, చాలా విషయాల్లో చాలా చక్కగా నిర్వహిస్తుంటారు. ఎక్కడైనా 1-2 విషయాలు ఏదైనా అడపదడప వస్తూ ఉంటే అటువంటి విషయాలు చెప్తూ ఉంటాం. అయితే సుబ్బారెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పాలనుకుంటే కానీ వారి ఊరు ఆయన దగ్గర ఉండదు కాబట్టి ఆయన తీరు. ఈ ఊరు ఫోన్ కూడా ఈ ఊరు దగ్గర ఉంటే పక్కన వాళ్ళు హీరు 2 సార్లు ఫోన్ చేస్తాం, విసుకొస్తే టీవీలోకి పోతాం. ఏం చేస్తాం? టీవీ వాళ్ళు చూపించే అందులో నేరుగా ఫేస్బుక్లోకి పోవచ్చు. ఊరు వాళ్ళ వాళ్ళు నేరుగా మాట్లాడితే కొంచెం చల్లగా మాట్లాడతాం, ఫేస్బుక్లో అయితే పక్కపక్కన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. పైగా ఆవేశంతో మాట్లాడితే దాని గురించి మీరు బాగా మాట్లాడేందుకు మాకు మార్పులు ఇస్తున్నారు. అందుకని ఈ విషయాలను అర్థం చేసుకుని మనందరం కలిసి వెరసి ఈ సమాజ శ్రేయస్సుని కళ్యాణాన్ని కాంక్షించి పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా ఈ కార్యక్రమం జరగడం చాలా శుభసూచకం. మనందరికీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి గారు ఇక్కడ ఏది జరిగినా ఎవరు వచ్చినా అది వారి ఆదేశం ఉంటే ఆశీస్సులు ఉంటే తప్ప జరగదు అనేది మన విశ్వాసం. ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమం శివకుమార్ గారు గోతులసి ఫౌండేషన్ ఇక్కడ మన స్వామివారు కూర్చో ఉన్నారు. అప్పుడు విశ్వమంగళ గోగ్రామ యాత్ర చేశారు, ఆ వెనక కూర్చో ఉన్నారు. వారు ఫోటో తీయించుకోరు, కనపడరు, వింటూ ఉంటారు, చివరిలో కూడా అంటారు. రాజస్థాన్ నుంచి వచ్చారు, 3 లక్షల ఆవులు పెట్టుకో ఉన్నారు. కాబట్టి ఇటువంటివన్నీ ఈ సంగమం మహాత్ములందరూ మన కంచి జగద్గురు శంకరాచార్య వారు వచ్చారు. ఇక్కడ మనకు మైసూరు దత్తపీఠం నుంచి వచ్చారు, అనేక మంది మహాత్ములు వచ్చారు. వీళ్ళందరి యొక్క సమ్మేళనంలో ఈ రోజున జరిగేటువంటి ఈ మాట ఏదైతే ప్రతి ఒక్కరు చెప్పేటువంటిది అది వేద శాసనం, అది జరిగి తీరుతుంది. అందువల్ల ఇట్లాంటి కార్యక్రమాలే మరలా జరగాలి. మళ్ళీ మాకు సుబ్బారెడ్డి గారు అందుబాటులో గారు ఇప్పుడే చెప్తున్నాం, గతంలో ఇక్కడ ధర్మాచార్య సదస్సు అనేది జరుగుతుండేది. ప్రభుత్వానికి మత సంబంధమైన హిందుత్వానికి సంబంధించిన విషయాలకి మధ్యలో ఒక చక్కని అనుసంధానము, చక్కటి వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలంటే ఇట్లా మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి పిలిచి మాట్లాడుకుంటే మనందరం కలిసి చేసుకుంటాం. అట్లా పిలవకుండా ఉంటే మాకు కొన్ని అనుమానాలు వస్తుంటాయి. సమాజం ఏం చెప్తే ఒక్కొక్కసారి అటు కూడా పోవాల్సి వస్తుంటుంది, కొన్ని నివృత్తి చేసుకోవాల్సి ఉంటాయి, కలిసి మాట్లాడుకోవాల్సి ఉంటాయి. అటువంటి అవకాశాన్ని ఎప్పుడు కూడా సంవత్సరానికి ఒకసారి 2 సార్లు పెట్టుకుంటే దానివల్ల మంచి జరుగుతుందని నా అభిప్రాయం. అలా చేసుకుందాం. ఈరోజు జరిగినటువంటి శివకుమార్ గారి గురించి వెంటనే చెప్తున్నారు. ఈ రోజున మొత్తం ఈ కార్యక్రమం జరగడానికి ఇంతమంది దగ్గరికి వెళ్ళి అందరినీ ఒక వేదిక మీద కూర్చోబెట్టడానికి చాలా ప్రయాసపడ్డారు. కాబట్టి మిగతా స్వామీజీలుగా మఠాధిపతులుగా పీఠాధిపతులుగా ఏం చేయాలి అవన్నీ చేస్తారు. కానీ లౌకికంగా బయటికి రాజకీయ పార్టీల దగ్గర కానీ, అధికారుల దగ్గర కానీ, మిగతా దగ్గరకు కానీ మేము ఎక్కడెక్కడికి వెళ్ళలేము, అక్కడికి వాళ్ళు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
అటు లౌకికంగా పనిచేసేటువంటి కార్యకర్తలు, గో సంరక్షకులు వీళ్ళు చాలా మంది నాకు తెలుసు. హైదరాబాద్ నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, గోదావరి జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు, గుంటూరు జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు, జైలుకి వెళ్ళిన వాళ్ళు, కేసులు పెట్టించుకున్న వాళ్ళు, నిన్న కూడా సాయంత్రం ఎగ్జిబిషన్కి వచ్చారు, అక్కడ చాలా మంది కలిశారు. ఏమీ ఆశించకుండా ఇన్ని ఇబ్బందులు పడుతూ, ఇంత కష్టపడుతూ గో సంరక్షణ చేస్తుంటే మీ అందరికీ కూడా కంటి నిండా నిద్రపోయేటువంటి సమయం ఆసన్నమైంది. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే హిందూ ధర్మాన్ని కోకటి వేళతో పెకలించి వేస్తాం అనుకుంటున్నారో, శ్రీకృష్ణ పరమాత్ముడు రాయబారానికి పోయే ముందు ద్రౌపదికి ఒక మాట ఇస్తాడు. చెల్లెలు, అమ్మ ద్రౌపది, ఇక నీ ఇంట్లో ఏడుపు ఆగిపోతుంది, వాళ్ళ ఇళ్లలో ఏడుపులు ప్రారంభమవుతాయి. సాక్షిగా చెబుతున్నా, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఎవరైతే ఈ దేశంలో హిందూ మతాన్ని కూకటి వాళ్ళతో పక్కలిస్తూ ఉంటున్నారో వాళ్ళ ఇళ్లలో ఏడుపులు ప్రారంభించే సమయం ప్రారంభమైంది. గోవిందా, 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 శ్రీ పరమ పూజ్య జగద్గురు శంకరాచార్య రాఘవేశ్వర భారతి మహాస్వామీజీ గారు, శివమొగ్గ, కర్ణాటక. అంతకుముందు ఇప్పటి వరకు ప్రసంగించిన అనుగ్రహ భాషను ఇచ్చినటువంటి కమలాకర్ స్వామి तिरुपति हमारे लिए नया नहीं है और हम तिरुपति के लिए भी नया नहीं है. हमारा आगमन तिरुपति में तरह तरह कभी कभी होता रहता है. उद्देश्य भगवान बालाजी का दर्शन हमेशा रहता है. इस बार तिरुपति आगमन का उद्देश्य सिर्फ बालाजी का दर्शन नहीं, गौ माता का संरक्षण भी है. दोनों उद्देश्य के लिए हम यहाँ आए हैं. एक अपूर्व समागम हम देख रहे हैं यहाँ, बालाजी और गौ माता, एक अपूर्व समागम. वैकुंठ का अनमोल रत्न है बालाजी श्रीनिवास प्रभु, और धरती का अनमोल रत्न है गौ माता. ये दोनों एक साथ होना संपूर्ण भूमंडल के लिए शुभ है. धरती माता के लिए शुभ मानते हैं. ये पहले भी हुआ था जब श्रीनिवास प्रभु यहाँ गुप्त थे तिरुपति में. उनको उद्घाटन किसने किया? श्री गौ माता ने. जब कोई नहीं देख पा रहा था, किसी की दृष्टि वहां तक पहुंच नहीं पाती थी, तब गौ माता की दृष्टि प्रभु श्रीनिवास तक पहुंच पाई. गुप्त रूप में रहे फिर भी गौ माता देख पाई और दूध भी दिया. तब गोव्रती ही थे श्रीनिवास प्रभु, सिर्फ गोदुग्ध से इनका निर्माण रहता था, होता था. तो श्रीनिवास प्रभु को प्रकट करना जब गौ माता से हुआ, ये दो अलग नहीं है. गौ माता और श्रीनिवास प्रभु में एक ही अद्भुत. महाराज जी बोल रहे हैं कि कांची श्री पेड़ाधिपति महाराज जी बोल रहे हैं कि तब प्रकट करना गौ माता की ओर से हुआ, अब रक्षा करना, गौ माता की रक्षा करना, प्रकट करना वो श्रीनिवास प्रभु की. उसी समय भी गौ माता की रक्षा के लिए प्रभु अपना सिर आगे किया था. जब कुठाराघात गौ माता पर हो रहा था, अपने सिर आगे करके, इसलिए हम अभी केश देते हैं, बाल देते हैं तिरुपति में, उसी समय किया था उन्होंने श्रीनिवास महाप्रभु ने. तो हम स्मरण कर रहे हैं कि चेयरमैन साहब, आपके नेतृत्व में बड़े बड़े काम बहुत हुए हैं तिरुपति में और तिरुपति की ओर से, परंतु सबसे बड़ा काम ये है कि वो सेवा आप जो कर रहे हैं, सर्वश्रेष्ठ काम ये है. इतना तो हम अवश्य बोलेंगे और आपको बधाई देंगे इस पवित्र काम के लिए. आप इतनी बड़ी शक्ति आप दे रहे हैं, जो गो आंदोलन के लिए बहुत बड़ी शक्ति आप दे रहे हैं. कितना बड़ा पुण्य आपने कमाया, इसकी वर्णना हम कर नहीं पाएंगे. निमंत्रण देने के लिए युग तुलसी की ओर से शिव कुमार जी आए थे हमारे पास. हमारे मन में वो शब्द घूम रहा था,
युग तुलसी युग तुलसी युग तुलसी, अभी भी बुरा है, थोड़ा सा परिवर्तन है। तुलसी युग, गंगा युग और गौ युग, गौ माता का युग। युग तुलसी से तुलसी युग आना चाहिए, गंगा युग आना चाहिए, गौ युग आना चाहिए। वो अपने आप नहीं आएगा, लाना चाहिए हम सबको। कलयुग से गोयुग बनाना, गोयुग लाना हम सबको आद्य कर्तव्य, इसलिए हम सब यहाँ एकत्रित है। गोव्रती कितना सुंदर है, जो गौमाता का अंदर से बाहर निकलता है, सिर्फ वही चीज हमारे अंदर जाना चाहिए। गौमाता तो एक शुद्धि यंत्र है, जो भी उनका मुंह से भीतर जाएगा वो बाहर आते समय पवित्र से पवित्र रहेगा। गौमाता एक ऐसा जीव है जिसका त्याज्य भी पूज्य है, गोबर भी पूज्य है, गौमूत्र भी पूज्य है। ऐसे कोई चीज नहीं है। हम संत महात्माओं की पूजा करते हैं, परंतु उनका मलमूत्र सेवन कभी नहीं करते हैं। कितने बड़े बड़े संत हो गए, अवतार पुरुष, महापुरुष, किसी का मलमूत्र सेवन हम कभी नहीं करते हैं। अगर करते हैं तो सिर्फ गौ माता का, सिर्फ और सिर्फ गौ माता का, किसी का मलमूत्र सेवन नहीं करते हैं। पूज्य से पूज्य है, त्याज्य भी पूज्य है। इसलिए भगवान बालाजी का गौव्रती बनना शुभ संकेत है, रास्ता दिखाया प्रभु। अब हम सबको होना, गौव्रती बनना बहुत ही आवश्यक है। हम ज्यादा नहीं मांग रहे, हम क्या मांग रहे हैं? राष्ट्र माता का स्थान, जो विश्व माता है, विश्व माता को अगर राष्ट्र माता का स्थान हम आग्रह करेंगे, ज्यादा मांगना हुआ हमारे ओर से? बिल्कुल भी नहीं है। जो पूरा विश्व का धरोहर है, हमारी मांग है राष्ट्र का धरोहर घोषित करो, गौ माता को राष्ट्र का धरोहर घोषित करो। ये पूरा विश्व की संपत्ति है, वैश्विक संपत्ति है। ज्यादा नहीं मांगा, कम ही मांगा। और जो राष्ट्र की चेतना है, राष्ट्र जीव है, विश्व जीव है, विश्व की चेतना है। हम सिर्फ राष्ट्रीय पशु की दर्जा देने की मान्यता की बात कर रहे हैं, बिल्कुल ज्यादा नहीं मांगा। इसलिए इस मांग को पूरा करना बहुत ही आवश्यक है और अनिवार्य है। अंत में मार्ग क्या है? गौ रक्षा का सूत्र क्या है? मार्ग क्या है? हम मानते हैं कि सिर्फ एक ही मार्ग शेष है, संतों का संगठन। संतों में संत अद्वैत परंपरा की अनुसरण करते हैं, द्वैत की अनुसरण करते हैं, विशिष्टाद्वैत की अनुसरण करते हैं, शक्ति विशिष्टाद्वैत की अनुसरण करते हैं। ठीक है, करने दो, हमारी कोई परवाह नहीं। परंतु गौ माता के विषय में सब में अद्वैत होना बहुत ही आवश्यक है। वेंकटेशाय गोविंदा 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 गोविंदा। పరమ పవిత్రమైన ఈ గో మహాసమ్మేళనంలో మనమందరం చేరి ఉండటమే మన మహాభాగ్యం. ఏదో జన్మలో చేసిన పుణ్యంతోనే ఇటువంటి సభ వంటి మహాయజ్ఞంలో పాలు పంచుకోగలుగుతాం మనమంతా కూడా అని మనస్సులో భావన చేసుకుంటూ వేదికని అలంకరించి అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్న కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామిజీ వారికి, రాఘవేశ్వర భారతి మహాస్వామి వారికి, ఏర్పేడు స్వామి వారికి, కమలానంద భారతీ స్వామి వారికి, ఇంకా వేదికని అలంకరించి ఉన్న పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు, సాధువులు అందరికీ కూడా గౌరవపూర్వకంగా నారాయణ స్మరణలు తెలుపుతూ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఈ మహతి ఆడిటోరియంలో నిర్వహించి నడిపిస్తూ ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షులు సుబ్బారెడ్డి గారు, ఈవో జవహర్ రెడ్డి గారు, అలాగే భూమా కరుణాకర్ రెడ్డి గారు, దీనికి ప్రధాన పాత్ర వహిస్తూ ఉన్న మన యుగ తులసి ఫౌండేషన్
శివకుమార్ గారికి కూడా ఆ గోవిందుడి ఆశీస్సులు తెలుపుతూ, ఇలాగే ఆ వెంకటేశ్వర స్వామి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసేటువంటి శక్తిని వారికి అనుగ్రహించాలి అని ఈ సందర్భంగా ఆ స్వామిని వేడుకుంటూ, గో సంరక్షణ కోసం తమ జీవితాన్ని త్యాగం చేసి ఎంతో గో సంరక్షణ చేస్తున్న పచ్చమేడ మహారాజ్ స్వామిజీ వారు ఈరోజు ఇక్కడికి వచ్చారు. వారికి కూడా ప్రత్యేకంగా గోనారాయణ స్మరణలు తెలుపుతూ ఈ సందర్భంగా వారందరికీ కూడా మార్గదర్శనం చేస్తూ ఉన్నారు. ఇప్పుడే ఈ సందర్భంలో ఒక శ్లోకం మనసుకు తట్టింది, అందరూ కూడా నాతో పాటుగా చెప్పవచ్చు. గోవిందం పరమానందం సదా గోలోకవాసినం గో సంరక్షణ కర్తారం గోరక్షార్థమహం భజే. ఆ గోవిందుడు మళ్ళీ ఒకసారి చెప్పమంటున్నారు కంచి పీఠాధీశ్వరులు. గోవిందం పరమానందం సదా గోలోకవాసినం గో సంరక్షణ కర్తారం గోరక్షార్థమహం భజే. ఆయన ఎల్లప్పుడూ గోలోకంలో ఉండే స్వామి మనల్ని అనుగ్రహించేందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి మనకి దర్శనం ఇస్తూ ఉన్నారు. ఆ స్వామి పేరులోనే గో ఉన్నది కదా. మేము ప్రతి సంవత్సరము తిరుమల తిరుపతి దేవస్థానానికి చాతుర్మాస్యం అవ్వగానే మెట్లెక్కి వచ్చి దర్శనం చేసుకునే పద్ధతి. కానీ ఈ సంవత్సరం చాతుర్మాస్యం అవ్వగానే వచ్చాము, దర్శనం చేసుకున్నాము. ఎప్పుడు తిరుపతి వచ్చినా కూడా స్వామివారి దర్శనం లేకుండా వెళ్ళలేదు. ఈసారి భక్తులంతా అడిగారు, స్వామిజీ ఈసారి కొండ ఎక్కడం లేదా, దర్శనం చేయటం లేదా అని. అప్పుడు నేను చెప్పాను, మనం వచ్చి ఆ గోవిందుడిని దర్శనం చేసినప్పుడు మనం పరమానందం పొందుతాము, ఆనందిస్తాము, సంతోషిస్తాము. కానీ ఈసారి ఆ గోవిందుడి తల్లి అయిన గోమాత సేవ కోసం తిరుపతి వచ్చాను కాబట్టి గోవిందుడే సంతోషిస్తాడు, ఆ గోవిందుడు ఆనందిస్తాడు, కాబట్టి ఆయన వాళ్ళందరినీ అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈసారి మనం వెళ్ళలేకపోయినా కూడా పర్వాలేదు, ఆయన క్షమిస్తాడు. ఇంకా పై కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళవలసి ఉంది. కాబట్టి ఈసారి ఈ యాత్రలో స్వామి దర్శనానికి వెళ్ళలేకపోతున్నాము అని చెప్పాను. మా పూజ్య గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు 50 సంవత్సరాల నుంచి గో సంరక్షణ అనేది ప్రధానంగా చేస్తూ తాము స్థాపన చేసిన 80 ఆశ్రమాల్లో కూడా గో సంరక్షణ అయ్యే ఒక వ్యవస్థ స్వామిజీ వారు చేసి పెట్టారు. అందరికీ చెప్తూ ఉంటారు, గోవుని మనం కాపాడుకోవాలి అని. ఇప్పుడే చెప్పారు స్వామి గోవరతి అని. అలాగే స్వామిజీ వారు కూడా తమ భక్తుల్ని, తమ దగ్గరికి వచ్చిన దత్త భక్తులందరినీ కూడా గోవ్రతి కమ్మని చెప్తూ ఉంటారు. గోవ్రతి అయితే కనుక ఆరోగ్యం బాగా ఉంటుంది అని. ఈరోజు మనం గో సంరక్షణ కోసం చేరాం. యుగ యుగాలుగా మనల్ని కాపాడుతున్న గోమాత కోసం మనం ఇంత చేయలేమా అనిపించి చేరాం, అవునా కాదా? యుగ యుగాలుగా మన సృష్టిని కాపాడుతున్న గోమాత. ఆ గోమాత కోసం गो ब्रह्मण्यदेवाय गो ब्राह्मण हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः। ओम सुरभ्याय नमः, ओम सुरभ्याय नमः, ओम सुरभ्याय नमः। I would like to take this opportunity to thank deeply the organizers of Tirumala Tirupati Devasthan for organizing this Go Maha Sammelan. Go Maha Sammelan ki. I would like to share two very brief statements as the humble disciple of the founder Acharya of the International Society for Krishna Consciousness, with the divine grace of the Prabhupada, A.C. Bhaktivedanta Swami. In one book called Light of the Bhagavad, Srila Prabhupada makes the following most important statement, that leaders in any country, if they want their country and their nation to prosper properly and to be protected, they must first give foremost attention to protecting cows. Second statement by Srila Prabhupada,
that the allowing the killing of cows through organized slaughter is considered to be a suicidal policy which will actually destroy the nation. Grandfather Vishnudev in the Mahabharata is nicely instructing Yudhishthira Maharaj that the Lord has given 3 gifts of nature. Those 3 gifts of nature, if properly protected, will supply all of the necessities of mankind. What are those 3 gifts of nature? The first, Mother Cow. Second, Mother Earth, Bhumi. And the third is knowledge. So we're very pleased and honored as a representative of the International Society for Krishna Consciousness to be part of this most important Sammela. Not only should India should be leading the world, not only in establishing Mother Cow as the mother of the nation, India should be promoting that Mother Cow should become the mother of the universe. Thank you all very much. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు వారు ప్రారంభించిన ప్రముఖ దేవస్థానంలో మన భారతదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున 1967 ఆ ప్రాంతంలో మన ఇద్దరు స్వాముల వారు ఇక్కడికి వచ్చినప్పుడు శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి, కంటి స్వామి, మన గురువు గారు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు ఇక్కడికి కొండకు దర్శనానికి ఇచ్చేసిన సందర్భంగా ఈ ధర్మ ప్రచార పరిషత్ అనే దానికి ఒక ముఖ్యమైన ప్రేరణ మరి మార్గదర్శకత్వం ఇచ్చారు. అప్పటి నుంచి ఈ వేద పారాయణం అనే విషయంలో శ్రద్ధ తీసుకునే ఎక్కువ, 1000 కన్నా ఎక్కువ మెంబర్స్ అయినా మొత్తానికి 1000 కన్నా ఎక్కువ వేద పండితుల ద్వారా వేదో నిత్యం అధీయత అది ఏదైతే సందేశం ఉన్నదో, శంకరాచార్యుల యొక్క సందేశం ఉన్నదో, దాన్ని వేదోక్షిలో ధర్మమూలం, ఆ వేదాన్ని కాపాడటానికి, పోషించడానికి, ప్రచారం చేయటానికి, ఆ వేద శాస్త్ర అవగాహన ప్రయత్నాలన్నీ తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తుంది. అనేక ధర్మ కార్యాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు తీసుకున్న ఈ ఉద్యమం, ఈ ప్రయత్నం అత్యవసరమైన ఒక విషయం. ఇది కంచి స్వామివారు ఒక 95 వయసు ఉన్నప్పుడు ఒక విదేశ భక్తురాలు దగ్గర చెప్పారు, ఒక పెళ్లి అన్ని చేసుకోలేనప్పుడు విదేశంలో ఉన్నారు ప్రిన్సెస్ ఐడియన్ ఆవిడ దగ్గర చెప్పి, అక్కడ విదేశంలో ఏదో ఆవులకి ఇబ్బంది అని ఏదో పేపర్లో చూశాం. ఈ యూరోప్ ఎకనామిక్ కౌన్సిల్ అలాంటి కొందరితో మాట్లాడబెట్టి ఫ్లైట్లో విమానంలో కొన్ని ఆవులు అక్కడి నుంచి తెప్పించి ఈ ఊటీ, కొడైకెనాల్ అలాంటి శీత ప్రదేశంలో, మరి పూర్వోత్తర రాజ్యం నార్త్ ఈస్ట్ గౌహాటీలో అలా కొన్ని ప్రదేశాలకి ఆవులు పంపించారు, విమానంలో తెప్పించి. అంటే వారి యొక్క ఆగ్రహం గురించి చెప్తుంది.
అలా ఎక్కడ లోకంలో కూడా ఏ ప్రాంతంలో కూడా లోకంలో ఏ ఆవు కూడా ఈ ఆవు అనేది మనం ఇప్పుడు బొగ్గలు రావు మనం ఇంకా విస్తృతంగా ఇంకా మనం లోతులో వెళ్ళి అన్ని చేస్తున్నాము. అంటే ఇక్కడ టీటీడీ గోశాలను చూసాము. ఇక్కడ మీరు కర్ణాటకలో అనేక విధమైన ఆవులన్నీ పోషిస్తున్నారు. రామచంద్రాపురం గారు దాన్ని ఇట్లా ఒక అవగాహన, ఒక ఉత్సాహం కనిపిస్తుంది. అంటే గో సంరక్షణలో వారికి ఉన్న ఆసక్తి, అభిమానం, ఆగ్రహం, ఆశీర్వచనం ఇవే. కొన్ని సంవత్సరాల ముందు కంచిలో కామాక్షి గుడి పక్కన మన జయేంద్ర సరస్వతి స్వామి వారు విశేష ఉద్యమం తీసుకుని అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు కొన్ని మంత్రులు కూడా పంపించి కొన్ని గోసేవ ఆయోగ్ అని కొన్ని ఒక ప్రయత్నం అయితే ప్రారంభం అనేది అయినప్పుడు కొన్ని సంవత్సరాల ముందు 2001 संदर्भ में हुआ। ऐसे कई प्रयास हो रहा है। ये तिरुमला तिरुपति देवस्थानम के द्वारा ऐसे जो अभियान है, ऐसे जो प्रयास है, ये तो देवस्थानम के लिए भी अच्छा है, लोगों के लिए भी अच्छा है। देवस्थानम का जो प्रथम कर्तव्य है धर्माचरण के लिए प्रोत्साहन देना, मतलब क्योंकि तो कमरा तो कई लोग बना सकते हैं, भवन भी बना सकते हैं, सड़क भी बना सकते हैं। हमने 20 वर्ष पहले कहा था, आंध्र प्रदेश का जो परिस्थिति को देखते हुए जब हैदराबाद में हम थे तब तो कहा था तिरुपति में कांति, तेलंगाना में शांति। उनकी तब का स्थिति है तो कहा था। वो तेलंगाना भी है, तेलंगाना का भी प्रवास भी हमने किया है, क्योंकि हमारा प्रयास देश भर शांति हो, सुरक्षा हो, सौजन्य हो। उस दृष्टि से हमने अपना गुरुजी से निवेदन किया, आप तेलंगाना प्रांत में వారికంటే అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు. కాబట్టి ఇటువంటి అత్యంత శ్రేష్టమైన హిందువుగా జన్మించడం ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం వల్లే సాధ్యమవుతుంది. ఇటువంటి ఈ హిందూ ధర్మాన్ని చక్కగా అనుష్ఠించి అందరూ కూడా కృతార్థులు కావాలి. మన ఈ ధర్మంలో కొంతమంది ఆక్షేపణ చేస్తూ ఉంటారు, హిందూ ధర్మంలో అనేక దేవతలు ఉన్నారు, అనేక సంప్రదాయాలు ఉన్నాయి, ఈ సంప్రదాయాలన్నీ కూడా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి, కాబట్టి వీరిలో ఐకమత్యం లేదు అని చాలామంది ఆక్షేపణ చేస్తూ ఉంటారు. అయితే దీనికి సమాధానం జగద్గురు శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఎప్పుడో చెప్పారు. ఏమిటి అంటే, ఇక్కడ అనేక మంది దేవతలు లేనే లేరు, ఉన్నది ఒకే ఒక్క పరమాత్మ. ఆ పరమాత్మ ఒక్కొక్క సమయంలోనూ భక్తులను అనుగ్రహించడానికి, ధర్మాన్ని ఉద్ధరించడానికి, అనేక కార్యములని నిర్వహించడానికి అనేక నామరూపములని ధరించి మన ముందుకు వచ్చి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఉన్నది ఒకే ఒక్క పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క నామరూపాలు మారుతున్నాయి, కానీ పరమాత్మ ఎప్పుడు కూడా ఒక్కడే అనే విషయాన్ని జగద్గురు శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు ఎప్పుడో చెప్పారు. కాబట్టి ఇక్కడ ఏ విధమైనటువంటి విభేదాలకి అవకాశం లేదు. ఎన్ని సంప్రదాయాలు ఉన్నా కూడా ఈ అన్ని సంప్రదాయాల ద్వారా మనం భగవంతుణ్ణి చేరుకోవాలి. అందుకోసమే ఇన్ని మార్గాలను శాస్త్రాల్లో చెప్పారు. కాబట్టి ఈ ఇన్ని మార్గాలలో శాస్త్రంలో చెప్పిన విధానంతో మనం భగవద్ ఆరాధన